ఏ నాన్న చిన్నగా బేటా. ఈ సీజన్లో ఫస్ట్ టైం వీడియో తీస్తున్నా నాకు తెలిసి. రోజు ఆఫీస్కి వెళ్ళి వీలు కాలేదు. బెండకాయలు అయితే మస్తుగా వస్తున్నాయి. దోసకాయలు కూడా కాస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పిందెలు పడతాను. ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ నిన్న మా మేడం 2-3 తెంపి ఒకరోజు కూర వండింది. బీరకాయ కూడా మంచిగా పూత వచ్చింది. ఇవి కాయలు కాసినాయి అనుకో మస్తు అవుతాయి. మొన్నటిదాకా వర్షాలు పడేసరికి పెరగలే కానీ ఇప్పుడు మంచిగా పెరుగుతుంది. చిన్ని దోసకాయ ఉంది. టమాటాలు అయితే సరి బుడ్డ ఉన్నాయి. సీడ్ మంచిది కాక. పుదీనా బెండకాయలు అయితే మస్తు వెళ్తున్నాయి. గోరుచిక్కుడుకాయ కూడా ఈసారి పోయినట్టే. ఏమున్నా 4-5-6 చెట్లు వెళ్ళినప్పుడల్లా 1/2 kg వెళ్తుంది. అంతమంది ఫుల్ వెళ్ళేది. పుదీనా అయితే కావాల్సినంత ఉంది. బెండకాయలు వెళ్తాయి మంచిగా. ఇక్కడ దోసకాయలు చాలానే ఉన్నాయి. కింద కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ఈడ కూడా ఒక బీరకాయ చెట్టు మంచిగా అయింది. వంకాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఈ సీజన్ ఇప్పటివరకు తెంపలేదు కానీ మంచిగా ఉన్నాయి. సీడ్ మంచిది, తొందరగా వచ్చింది. కాకరకాయలు కూడా పిందెలు పడ్డాయి చిన్నవి. ఇగో ఇంకా చాలానే ఉన్నాయి నాన్న. తెంపకు నాన్న, ఇప్పుడు తెంపకు. ఇగో చాలా ఉన్నాయి బిడ్డ. వీడియో కూడా ఉన్నాయి. ఎద్దు ఇప్పుడు కాదు, ఒక 2-3 days అయితే కోతకు వస్తాయి. ఏవి కట్ చేద్దాం. చెట్టు కాసినాయి, మేము ఇలా కట్ చేస్తున్నాం. చూపి ఏం కాసినాయో. ఈ స్ట్రాబెర్రీ ఒకటి, 3 స్ట్రాబెర్రీస్, ఇది గివి ఇది పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్ రా, ఇది మిర్చికాయ. ఇది చాలా కొన్ని ఉన్నాయా? చాలా ఉన్నాయి. తెంపు నాన్న. తెంపిందిలే. మాట్లాడినా మా చెట్టు కాగినే మేము ఎత్తున్నాం. మంచిగా అయినాయే తెంపు. మా చెట్టుకి మస్తు కాసినాయి ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ ఉంది చూడు. మా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.